यूसीडी को इनवाइट करूंगा। बी शंकर एंड ज्योति मैम, वेलकम ऑन स्टेज। గుడ్ మార్నింగ్ అండి, మాది గజ్వేల్. నేను ఈ బిజినెస్లోకి వచ్చినందుకు ఆల్ అప్లయన్స్ సార్ అందరికీ, మన ఎస్పీ బారిల్ సార్ ఫ్యామిలీ మొత్తానికి నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఎఫ్ఆర్యూకి వచ్చి ఈ డిసిషన్ తీసుకొని ఇక్కడ ఈ స్టేజ్ పైన ఉన్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే లాస్ట్లో ఎక్కడో కూర్చున్నాను. లాస్ట్ టైం ఎఫ్ఆర్యూ నా ఫస్ట్ ఎఫ్ఆర్యూ 1 ఇయర్లో యూసీడీ. ఎందుకంటే నేను ఒకటే అనుకున్నాను, అక్కడ సీట్ దొరకలేదు నాకు. ఫస్ట్ దొరకనందుకు నేను అనుకున్నాను ఇక్కడికి ముందుకు ఖచ్చితంగా రావాలి, ఆ స్టేజ్ అనేది నాకు ఖచ్చితంగా ఉందా లేదా అనే నమ్మకంతో పనిచేసిన. నేను ఇక్కడికి రాకముందు మేము వ్యవసాయం చేసేవాళ్ళము. మా సార్ అమాలి చేసేవాళ్ళు, దాంతోపాటు అగ్రికల్చర్ చేసుకుంటూ గొర్రెలు ఉంటాయి కదా, గొర్రెలను కూడా కాసేవారు. గొర్రెలను కాచుకుంటూ మామూలుగా వ్యవసాయం చేసుకుంటూ హోటల్ చూసుకునే వాళ్ళము. హోటల్ దగ్గర సెల్ఫ్గా మేమే అందులో చేసుకునే వాళ్ళము. రోజుకు ఒక 10 నుండి 25 వేల వరకు మాకు ఇన్కమ్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే మా కిందనే ఒక 4 పని చేస్తారు. కానీ అంత మంచి ఇన్కమ్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఈ ఇన్కమ్ నాకు ఇంకెన్ని రోజులు వస్తుంది? ఇట్లా మేము కష్టపడిన రోజులు మాత్రమే వస్తుంది. మాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్ ఏంది నాకేం అర్థం కాలేదు అసలు. ఇక్కడ సార్ వాళ్ళ స్పీచెస్ నేను చాలా విన్నాను. చరణ్ సార్ వాళ్ళు చెప్పినప్పుడైతే నాకు తెలియకుండా నేను ఏడ్ చేసిన అసలు. ఎందుకంటే లైఫ్ అనేది ఎటు నుంచి ఎటు పోతుందో తెలియదు. డబ్బులు ఉన్న రోజులు ఉంటాయి, తర్వాత మనం పని చేయకుండా ఉన్నప్పుడు మన పరిస్థితి ఏంది అనేది నాకు అర్థం కాలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మంచి డిసిషన్ తీసుకున్నా. నా 3 తరాలు నా పిల్లలు కూడా కూర్చొని తినాలంటే నీ బిజినెస్ కష్టపడాలి అని. ఇక్కడి నుంచి వెళ్ళంగా నేను కూడా మీలాగానే అందరూ అనుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ సార్ వాళ్ళు చెప్పింది అందరం వింటాము. విన్న తర్వాత ఏమనుకుంటామంటే ఈ బిజినెస్ చాలా బాగుంది, ఇన్ని పైసలు వస్తాయి, 3 తరాలు కూర్చొని తినొచ్చు, ఏం కాదు అనేసి డిసిషన్ తీసుకొని చేస్తా. నేను స్పీడ్గా చేస్తా. నేను కూడా ఒక 1 ఇయర్ లోపల స్టేజ్ ఎక్కుతా, మంచి తీసుకుంటాం అనుకుంటాము. కానీ మనం అనుకున్నంత ఈజీ మాత్రం ఈ బిజినెస్ కాదు. ఎందుకంటే చాలా కష్టపడాలి. కష్టం లేనిది డబ్బులు ఎక్కడ రావు. ఎక్కడైనా కానీ మనం చెప్పినప్పుడు ప్లాన్లు చెప్పడానికి వెళ్ళినా నేను కూడా ఇక్కడికి వెళ్ళి చెల్లంగానే చెప్పిన, నేను మంచిగా ఉంది, నాకు నచ్చింది, నేను చేస్తా, బిజినెస్ చేస్తా. అంటే మా సార్ ఏమన్నారంటే, ఇక్కడ హోటల్ ఉంది, ఇంత మంచిగా నీకు కూర్చుంటే డబ్బులు వస్తాయి, ఎందుకు అవసరమా, ఏ బిజినెస్ వద్దు, నీ ఊర్లో పొడతా తిరగలే, ఒక్కదాన్ని వెళ్ళి ఏం అవసరం లేదు, నేనైతే సపోర్ట్ చేయడానికి రాను, చేస్తా అంటే నీ ఇష్టం ఉంటే చెయ్యి అని అన్నాడు. నాకు ఫస్ట్ నేను అప్లయన్స్ సపోర్ట్స్ తోటి ముందటికి వెళ్ళడం జరిగింది. చేస్తూ ఉన్న చాలా ప్రాబ్లమ్స్, ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని. ఎక్కడంటే దూరం, లాంగ్, నిజామాబాద్, కామారెడ్డి కూడా బస్సులో వెళ్ళి వచ్చిన ఒక్కదాన్ని. చాలా లాంగ్ వెళ్ళిన నైట్ చాలా లేట్ అవుతుండే. చాలాసార్లు తిట్టిండు. ఎందుకంటే చీకటి అయింది, ఈరోజు రోజులు బాగాలేవు, నువ్వు ఎందుకు అట్లా వెళ్ళడం అవసరమా, నీకు ఎందుకు బిజినెస్, చూసేటోళ్ళు కూడా ఏమనుకుంటారు, అట్లా ఆడపిల్లని అట్లా వదిలేసిండు, భార్యను అట్లా పంపించేస్తుండు, ఎందుకు అని అనుకుంటారు, ఏమొద్దు అని చెప్పిండు. అన్నప్పుడు నేను అన్నా, ఎవరన్నా ఏమన్నా అనుకోని, ఎవరో అనుకుంటున్నారని మన లైఫ్ని ఇక్కడనే ఆపేసి ఇక్కడనే ఉంటాము. కానీ నీకు ఇంకా తెలియదు, నువ్వు అక్కడికి వచ్చి చూసే నీకు అర్థమవుతుంది. నిన్ను చూపించాలంటే నేను ఇక్కడ లాస్ట్లో సీట్లో నేను కూర్చొని మీటింగ్ విన్నా, కానీ నేను ఫస్ట్ సీట్లో నిన్ను కూర్చోబెట్టి మీటింగ్ వినిపిస్తా, అప్పుడు ఈ మీటింగ్ విలువ అనేది నీకు తెలుస్తుంది అనేసి నేను అనుకొని మా సార్ తోటి కూడా అదే చెప్పి బయటకు మళ్ళీ వెళ్ళినప్పుడు నా ఫస్ట్ చెక్ వచ్చేసి 156 రూపాయలు వచ్చింది. అయితే మా సార్కి చూపిస్తే, ఓహో మస్తు పైసలు వచ్చినాయి కదా, నెల మొత్తం కష్టపడ్డావు కదా, మస్తు పైసలు వచ్చినాయి, 156 రూపాయలు అని అన్నాడు. నాకు అప్పుడు బాధ అనిపించింది. కానీ నేనేమనుకున్నా అంటే, దీన్ని 1,00,000 రూపాయలు చేసి చూపిస్తాను. కానీ మళ్ళీ అనుకొని కొంచెం సీరియస్గా చేసిన. ఒక నెల లోపల డైరెక్టర్ అయినా 18,000 చెక్ చూపెట్టిన. మళ్ళీ ఏమన్నాడు, సరే ఇక చేసుకో, మరి నీకు నచ్చితే చేసుకో, పార్ట్ టైం అయినా సరే ఎట్లయినా సరే నీకు వీలున్నప్పుడు కాకపోతే టైంకు రా ఇంటికి అని కొంచెం ఆయన్నే కూల్ అయిపోయి సరే నీ ఇష్టం కానీ వెళ్ళు, కానీ జాగ్రత్త రా అని చెప్పిండు. ఇక కొంచెం లేట్ అయినా కానీ ఆయన ప్రజ్ఞాపూర్ అట్లా వచ్చి ఎక్కించుకొని పోవడము, గజ్వేల్కి వచ్చి ఎక్కించుకోవడం అట్లా సపోర్ట్ చేసిండు. ఆయన నాకు ఫస్ట్ సపోర్ట్ చేసిండు కాబట్టి నేను ఈ బిజినెస్లో ఇక్కడి వరకు వచ్చి మంచిగా చేస్తూ ఉన్నప్పుడు సార్ ఏమన్నాడంటే, నేను ఒకటే అనుకున్నా, మేము డబ్బులు ఉన్నాయి అంత ఉంది, కానీ కాకపోతే మేము ఎప్పుడు వెళ్ళినా కానీ ఇక్కడ ట్రిప్సే వెళ్తుండే. ఏరోప్లాను, హెలికాప్టర్ అంటే మాకు అసలు తెలియదు. మా సార్ నేను ఏమనుకున్నా అంటే, ఒక్కసారైనా మా సార్ని మంచి ట్రిప్ పంపిస్తే నాకు ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తాడేమో, నాకు సపోర్ట్ చేసి ఆయన కూడా వస్తాడేమో అన్న ఆశతోటి నేను థాయిలాండ్ ట్రిప్ క్వాలిఫై అయినా.
నాకు ఇంకొక హ్యాపీ విషయం ఏంటంటే థాయిలాండ్ ట్రిప్. అక్కడ ఎవరు ఎంజాయ్ చేసిరో చేయలేదో నాకు తెలియదు, కానీ మా సార్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండు. ప్రతి ఒక్కరు చూసుంటారు వీడియోలు, చిన్న పిల్లల కంటే అప్నంగా చేసేసిండు. మా పిల్లలు నాకు ఆ వీడియోలు సెండ్ చేసి, ఏందమ్మా నాన్న ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఇన్స్టాగ్రామే తెలియదు ఆయనకి, ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టిండు. ఏంది నాన్న ఇట్లా వీడియోస్ పెడుతుడు, ఇట్లా చేస్తుడు, అసలు నాన్ననేనా అసలు అని వాళ్ళే నాకు మళ్ళీ మెసేజ్లు వాట్సాప్ అవన్నీ షేర్ చేయడం జరిగింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆయన కూడా కొంచెం ఇక అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత సార్ వాళ్ళందరినీ చూసిన తర్వాత ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఆయన కూడా ముందటికి వచ్చిండు, కొంచెం నాకు సపోర్ట్ చేసిండు. సపోర్ట్ చేస్తూ ముందటికి వెళ్ళినప్పుడు కార్ తీసుకున్నాం. ఇలా 17 లక్షల కార్ తీసుకోవడం జరిగింది. ఇందులో నుండి నేను XL6 కార్ తీసుకున్న తర్వాత నన్ను ఎవరైతే హేళన చేసిరో ఆడపిల్లని ఇట్లా వదిలేస్తా అంటే, మాకు ఒక హాస్పిటల్ ఉంటుంది ఇంటి ముంగట. హాస్పిటల్ ముంగట చాలా ఆటోలు ఉంటాయి కదా, మా ఊరియే ఉంటాయి. చాలామంది అంటుండే, ఈమె ఏంది ఇట్లా పోతుంది పొద్దుగల లేచి, ఈమెకి ఏం పని లేదా ఏం లేదా, ఈడ కూర్చుంటే మస్తు పైసలు వస్తాయి, ఈమెకి ఏం తిన్నదరుగుతా, శంకరయ్య కూడా తిన్నదరుగుతలేదు, గాలికిడిచి పెట్టిండు అని చెప్పేసి మస్తు మంది అన్నారు. నా ముంగటనే అన్నారు. అయినా కానీ సరే అనండి, ఏం కాదు, మేము ఒక్కరోజు సక్సెస్ అయ్యి చూపిస్తాం మీకు. కానీ మా సార్కి డ్రైవింగే రాదు, కానీ కార్లో మా సార్ నన్ను పక్కకు కూర్చుని పెట్టుకొని పోతుంటే నేను ఆటోలకు కావాలని విండో తీస్తా, ఎందుకంటే వాళ్ళు చూడాలి మమ్మల్ని. ఆ ఆటో వాళ్ళందరూ ఒక్కసారి మమ్మల్ని చూడాలి, చూసి అప్పుడు ఇట్లా చూస్తారు, ఇట్లా పెట్టేసుకుంటారు. నేను అనుకుంటా ఇట్లుండాలి బిజినెస్ అంటే, ఇట్లుంటుంది అనేసి నా మనసుకు అనిపిస్తుంది. ఇంత మంచి బిజినెస్ అవకాశం మనకి ఎక్కడ ఉండదండి. ఎందుకంటే ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఇందులో, ప్రతి ఒక్క ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంత గ్రేట్ సిస్టమ్, మనకు విన్నింగ్ టీమ్ సిస్టమ్ అనేది మనకు సపోర్ట్ ఉన్నది. ఎప్పుడు మనకు ముందటికి వెళ్ళడానికి ఎప్పుడు చేయబట్టుకొని ముందటికి నడుపుతూనే ఉంటారు. నేను చాలా కష్టాలు పడ్డాను ఇక్కడ అయితే, ఎందుకంటే అగ్రికల్చర్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. వ్యవసాయం ఎండల పొద్దున పోతుండే 6 గంటలకు పత్తి ఏరడానికి, సాయంత్రం పొద్దున మబ్బుల 4 గంటలకు వేసుకొని అన్నం వండుకొని బాయికాడికి ఆవులను తీసుకుపోయి కట్టేసి ఆడికని చేనులకు పోయి 8 గంటల దాకా ఉంటుండే. 8 గంటల నుండి పిల్లలను తీసుకొచ్చి ఇంటికి పిల్లలను రెడీ చేసి స్కూల్కి పంపించి మళ్ళీ అన్నం టిఫిన్ ఇట్లా పెట్టుకొని మళ్ళీ చిన్న పిల్లగాడు ఉంటుండే, బాయికాడికి తీసుకొని పోయి ఆ పిల్లగాడిని చెట్టు కింద వేసేసి మా చిన్న బిడ్డను కూర్చోబెట్టి పత్తేరుతుండే మధ్యాహ్నం దాకా 4 గంటల దాకా. 4 గంటలకు మళ్ళీ మా కాంటకాడికి పోతుండే మా సార్, అమాలి చేస్తుండే. మళ్ళీ 2 గంటలకు రాత్రి వస్తుండే. మళ్ళీ ఇదే రోజు ఇదే పని. హాస్పిటల్ పడ్డ తర్వాత కొంచెం ఫ్రీడమ్ వచ్చింది అనుకున్నాం, ఎందుకంటే కూర్చోవచ్చు, పనోళ్ళం పెట్టుకున్నాం కదా అనుకున్నాం. తర్వాత ఈ బిజినెస్లోకి వచ్చినాక ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసినాం, వ్యవసాయం పక్కన పెట్టేసినాం, హోటల్ పక్కన పెట్టేసినాం, అన్నీ పక్కన పెట్టేసినాం. ఎందుకంటే ఎంత పెద్ద బిజినెస్ చేసినా ఇంత మంచి ఎంజాయ్మెంటు, ఇంత మంచి రికగ్నేషన్ మనకు దొరకదు. ఎందుకంటే ఇంత పెద్ద సార్ వాళ్ళని చూస్తాము, వీళ్ళకి అంటే మనం అనుకుంటాం 1 లక్ష రూపాయలు సంపాదించేటోళ్ళతోటి కొంచెం మాట్లాడాలంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, పక్కకు నిల్చోడానికి కూడా అరే నాకు 1 లక్ష రూపాయలు వస్తున్నాయి, నువ్వు కొంచెం దూరం ఉండి మాట్లాడు అని చెప్పి అంటారు. కానీ ఇక్కడ మన సార్ 1 కోటి రూపాయలు సంపాదిస్తూ కూడా మనతో కలిసి మనతో మాట్లాడుతూ మన లోపలికి వచ్చి మనకు షేక్ హ్యాండ్ ఇస్తూ మనల్ని పూజ చేస్తున్నాడు ముంగటికి. నాకెంతో చాలా బాగా నచ్చింది. నా ఫ్రెండ్ని తీసుకొని వచ్చిన ఇక్కడికి, తను ఇప్పుడు బిజినెస్లో లేదు, కానీ ఇక్కడికి వచ్చిన నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను చాలామందికి ఈ ఎగ్జైట్మెంట్లో చాలామంది లేడీస్ చెప్పిన, ఎందుకంటే నేను ఒక ఆడపిల్లని కదా, నాలాగా కొంతమంది మైండ్ సెట్ ఉంటుండొచ్చు, ఎందుకంటే భర్తకు ఇట్లా చేస్తే కొంచెం బాగుంటుంది పిల్లలకు కొంచెం అని నేను అనుకున్నాను. కానీ ఎవ్వరు నాతో ముందడికి రాలేదు, ఒక్కరు రాలేరని ఎప్పుడు ఊకోలేను. ఎవరు రాకున్నా సరే పోతా పోతా అని అట్లనే పోయినా. కొన్ని ఇళ్ళకి పోతే అయితే అమ్మ దొంగలు వస్తున్నారంట, మీరు గట్టనే కనబడుతున్నారని కూడా ఎక్కిరిచ్చిర్రు నన్ను. అట్లా కూడా భయపడ్డా, ఎందుకంటే బాధపడ్డా, ఎందుకంటే ఇట్లా జనాలు ఇట్లున్నారు, ఎందుకంటే వాళ్ళకి లేకున్నా ఉన్నా కానీ కొంచెం దూరం ఉండాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఆ ఉన్న దాంట్లోనే బ్రతకాలి అనే మైండ్ సెట్లు ఉంటారు. కానీ మనం పేదవాళ్ళ లెక్కనే పుట్టినాం, కానీ పేదవాళ్ళ లెక్క చనిపోమని దేవుడు చెప్పలేడు. ఇంత గొప్ప అవకాశం మనకు ఉంది, మనం ఎవరమైనా చేయవచ్చు, సాధించవచ్చు, ముంగటికి రావచ్చు. ఒక ఆడపిల్లని చేస్తున్నాను, ప్రతి ఒక్కరు చేయండి, సార్ వాళ్ళు ఎప్పుడు మనకు సపోర్ట్ ఉంటారు. ఇంత మంచి సిస్టమ్ నాకున్నందుకు థ్యాంక్ యూ సో मच। इसको मैं थोड़ा समराई हिंदी में करता हूँ। जब ये लोग बिजनेस में आए थे तो लास्ट टाइम FRU में आए थे, लास्ट पीछे बैठे थे इन्होंने, इनको कुर्सी भी चेयर भी नहीं मिली थी, मगर उन्होंने उस टाइम पे डिसाइड करा जल्दी से मेरे को भी UCD बनना है, क्राउन बनना है, आगे जाना है। फिर उसका डिसाइड करके जब काम करना शुरू करे तो इनके हस्बैंड इनको सपोर्ट नहीं करे, इनको मना करें। फिर उसके बाद इन्होंने इनके हस्बैंड से परमिशन लेके करे तो 1 महीना मेहनत करने के बाद इनको 150 रुपया आया।
तो हस्बैंड बोले इनको 150 रुपया बहुत पैसा है, तुम बहुत बड़ा बिजनेस कर रहे हैं। उसके बाद मना करे, फिर उसके बाद भी करते करते 1 महीने में डायरेक्टर बने, 18,000 का इनकम आया। थोड़ा हस्बैंड पॉजिटिव हो गए, इन्होंने सोचे थाईलैंड का ट्रिप आया, मेरे हस्बैंड को अगर मैं थाईलैंड को भेजूंगी तो मेरे को सपोर्ट करेंगे। थाईलैंड ट्रिप क्वालिफाई हो गए, इनके हस्बैंड थाईलैंड जाके आए। जाने के बाद वो पूरे छोटे बच्चे बन गए, पूरे वीडियो भेजना शुरू कर दिए। उसके बाद आप काम करते करते, इनका एग्रीकल्चर का भी काम था, खेती बाड़ी का काम करते थे, एक होटल था, होटल भी चलाते थे। लोग इनके घर के सामने एक नया हॉस्पिटल शुरू हुआ था, वहाँ पे लोग ऑटो वाले बैठ के रहते थे। लोग इनको बोलते थे ये सुबह उठ के कहाँ जाती है, शाम में कहाँ से आती है, एक लेडी से ऐसा फिरते रहती। हस्बैंड इनको ऐसा छोड़ दिए, ये बात बोलने से इनको बहुत दुख होता था। मगर इन्होंने इस वेस्टिज में आने के बाद अभी क्राउन यूसीडी बन के कार भी लिए हैं। वही कार में बैठ के जहाँ से इन्होंने हॉस्पिटल के सामने से जा रहे थे, वो ऑटो ड्राइवर देखना बोल के इन्होंने इनका शीशा नीचे करते, वो लोग देखना है बोल के। तो आज वहाँ से आज यहाँ तक पहुँचे, बहुत अच्छा लग रहा है, बहुत इसमें हमारी लाइफ बदली है बोल के बोल रहे हैं। थैंक यू।